బ్రహ్మాండంగా నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ సంపాదించాం. చాలా మంది జనం కొత్తగా ఎలక్షన్ ముందు చేరిన ఎంపీలు కానీ జడ్పీలు కానీ పెద్దలు చాలా మంది మన పార్టీలో చేరారు. అయితే కొత్త పాతాలు తేడా లేకుండా వీలున్నంత వరకు కోలాడు మండలంలో కొంత కలుపుకొని పోతున్నమాట వాస్తవం. నియోజకవర్గం మొత్తం ఈ రకమైన పద్ధతిలో కొంత ఏరియా ఆ విధంగా కనపట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు ఎవరు ఎంత శక్తివంతులు, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా నియోజకవర్గం అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందనే విషయం ఆమెకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే కట్టిమ మండలాల సంగతి వేరే కానీ కోదాడు వరకే మరి ఇక్కడ చాలా మంది పెద్దలు అన్ని గ్రామాల నుంచి కూడా చాలా మంది పెద్దలు వచ్చారు. అందరూ ఏ గ్రామానికి కాకుండా శక్తివంతం లేకుండా పనిచేసే, సరే ముందొచ్చిన వాళ్ళని వెనకొచ్చిన వాళ్ళని ఇంకా రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నమాట వాస్తవే. నేను రిక్వెస్ట్ చేసేదంటే ఆమెకి ఒకటే కోరిక ఉంది. ఏమి కోరిక అంటే కోదాడలో అన్ని గ్రామాలు గ్రామ పంచాయతీలు ఎంపీపీలు జడ్పీసీ రావాలని ఆ కోరిక. ఆ కోరికను నెరవేర్చాలంటే ఇక్కడున్న నాయకత్వం మేమందరం రాజకీయంగా మొన్న ఎలక్షన్లో వచ్చినాం. ఇక లోగా మండలం మాకేదో ఇక ఆశలు లేవు. కానీ ఇక్కడ ఈ మండలంలో ఉన్న వాళ్ళు యువకులు చాలా మంది ఉరుకులు పెడుతున్నారు. ఈ వరప్రసాద్ రెడ్డి గారు, దానికి సంబంధించిన రామారావు గారు, రంగారావు గారు, ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరూ కలుపుకొని అందరూ ఆ తేడా లేకుండా ఇనానస్ గా కోదరమండలం వచ్చినట్టయితే మనకి అన్ని రకాలుగా పేరు ప్రతిష్టలు ఉంటాయని మనవి చేస్తూ ఈ కార్యక్రమం మరి నల్లబండిగూడెం గ్రామ పెద్దలందరి సహకారంతో పార్టీ అధ్యక్షులు మరి నిర్వహించినందుకు వారికి నల్లబండిగూడెం గ్రామ పెద్దలకు, ముఖ్యంగా పార్టీ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.